నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్. అయితే రెండోసారి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. సో ఈ అసెంబ్లీ సెషన్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బడ్జెట్ సెషన్స్. సో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గణనీయంగా బడ్జెట్ తీసుకొచ్చింది. సో ఈ బడ్జెట్ సెషన్స్లో ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు కానివ్వండి, నిరుద్యోగులకి సంబంధించి ముఖ్యంగా, అలాగే అమరవీరులకి సంబంధించి ఈ బడ్జెట్ సెషన్స్లో ప్రస్తావనే రావట్లేదు. ఒకసారి వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే అడ్వకేట్ శరత్ కుమార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? సూపర్ సార్, ఈ బడ్జెట్ సెషన్స్లోకి వెళ్లే ముందు ఒకసారి మనం 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకుందాం సార్. ప్రతిసారి మాట్లాడుకుంటాం, బట్ ఈసారి కూడా మాట్లాడుకుందాం. సో అభయహస్తం, అవును, మొత్తం హస్తమే, చెయ్యే చూపించారంతా, పోయా మోసం అలాగే ఉంది సార్. నేను నిజం చెప్పాలంటే ఐఎమ్ సో సారీ. నేను అంటే ఈ ఫీల్డ్లో ఉండి ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, బట్ జనాల్ని చూస్తున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ వర్డ్ అయితే మాట్లాడాల్సి వస్తుంది. సో మహాలక్ష్మి పథకం, ఫస్ట్ 6 గ్యారెంటీలో ఫస్ట్ పథకం ఆడవాళ్ళకి సంబంధించి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 ఇవ్వట్లేదు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అది కూడా చాలా అరకొరగా అమలు జరుగుతూ ఉంది. ఇంకా ఆర్టీసీ బస్సుల్లో అంటూ ఉచిత ప్రయాణం అసలు వద్దనే అంటున్నారు ఇప్పుడు లేడీస్ చెప్పాలంటే. కరెక్ట్. ఓకే, రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. అదైతే అసలు స్టార్టే కాలేదు. రైతు బంధు ఇవ్వడానికే ప్రభుత్వం చాలా కష్టం. ఇప్పుడు ఇది ఖరీఫ్ టైము, సో ఇంకా రైతు బంధే పడలేదు. ఇంకా రైతు భరోసా గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన అవసరం మీరు అన్నట్లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 లేదు, స్టార్టే కాలేదు. ఈ ప్రోగ్రామ్స్ ఏవి స్టార్ట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ ఏదైతే ప్రణాళిక, ఏదైతే మేనిఫెస్టో డిక్లేర్ చేస్తున్నారో శాసనసభ ఎన్నికల ముందు, అది కేవలం ఓటర్లను మభ్యపెట్టడానికి ఇచ్చింది తప్ప ప్రజలకు నిజంగా వాగ్దానం చేసిన ప్రజలకు కూడా ఒకసారి ఇవన్నీ గుర్తు చేయాలి కదా. అంటే ఈ రైతులకు సంబంధించింది కానివ్వండి, ఆడోళ్ళకి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ రైతులకు తెలుసమ్మా. ఇవన్నీ అదే వరి సమావేశాల్లో పంటకు క్వింటాకు 500 బోనస్. ఆ 500 బోనస్ కూడా అన్ని రకాల బియ్యాలకు ఇస్తానని, ఆ తర్వాత సన్న బియ్యాలకే ఇస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడేసేసి అది కూడా సరిగా అమలు జరగలేదు. అసలు యాక్చువల్ ఏంటంటే ప్రతి స్టేజ్ మీద, ప్రతి సందర్భంగా ఎన్నికలప్పుడు ఈ వాగ్దానాల మీదనే ఊదరగొట్టి జనాలకి ఇవాళ కంఠోపాఠమైనాయి. ఎక్కడ ప్రజాప్రతినిధులు కనబడ్డా ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. అందుకే ఏ శాసనసభ్యుడు కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా ఇవాళ ప్రజల్లోకి పోయేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నమాట. గృహజ్యోతి ఇంకా మనం చెప్పక్కర్లేదు, దాని గురించి అందరికీ తెలిసిందే. పాపం మార్నింగ్ నేను వద్దాం అనుకుంటే ఇక్కడ కూడా ఒక 5-6 గంటల కరెంట్ పోయింది, దాఖలాలు కూడా కనిపించాయి. అవును, ఇంకా 200 యూనిట్ల కరెంట్ అంటే ఏముంది? ఏమి లేదు. ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు మరియు 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గలాలు ఇంటి స్థలం ఇచ్చినారు. పాపం ఉద్యమకారులు పేరే ఎక్కడ ప్రస్తావించలేదు. మొన్న జూన్ 2వ తారీఖు జరిగిన 10 సంవత్సరాలు కూడా కొంతమంది డమ్మీ గాళ్ళని తీసుకొని వచ్చినారు. అది కూడా ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ సజెస్ట్ చేసిన వాళ్ళను, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను, ఆయనకి తెలిసిన వాళ్ళను, ఆయనే ఉద్యమకారులుగా భావించిన వాళ్ళు పిలిచినారు. అసలు నిజమైన ఉద్యమకారులకు ఎవరికి అసలు ఆహ్వానమే రాలేదు. చాలామంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అరే నీకు వచ్చిందారా ఇన్విటేషన్ అంటే, నీకు వచ్చిందారా అని ప్రశ్నలు వేసుకున్నారు. చాలామంది నన్ను అడిగినారు నీకు వచ్చిందారా అంటే నాకు రాలేదని, నేను పోవట్లేదు. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు స్టార్ట్ కాలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న స్కూల్స్ కి నిజం చెప్పాలంటే రెనోవేషన్ చేయలేదు. రెనోవేషన్ అసలు స్కూళ్ళకి బిల్డింగులు లేవు, ఉపాధ్యాయులు లేరు, కనీస వసతులు లేరు. విద్యార్థులు చాలా సార్లు నానా ఇక్కట్లు పడుతున్నారు. మెస్సులలో విషాహారం పెడుతున్నారు. వాళ్ళకి మెస్ ఛార్జెస్ పెంచిన సందర్భం లేదు. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ అంతకు లేదు. ఏది కూడా, అంటే ఏదైతే ఇవాళ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందో దానికి టోటల్గా విరుద్ధంగా ఈ పరిపాలన సాగుతుంది. ఇంకొకటి 4,000 నెలవారీ పింఛను, పాపం అది లేదు. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ 10,000 ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు అంటే కూడా అమ్మా యాక్చువల్లీ ఇది ఏంటంటే గుండెపోటు కానీ లేకపోతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. మిగతా రకాలైన వ్యాధుల వాళ్ళకి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది అంత పెద్దగా అడ్వాంటేజెస్గా లేదు. సో ఇంకా ఈ 6 గ్యారెంటీల విషయం పక్కన పెడదాం సరే. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ దగ్గరకు వద్దాం మనకి. అమరవీరులకి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు, ఎన్నికలు జరిగే టైంలో, ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో అసలు అమరవీరుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ పెద్దపీట వేసి మాట్లాడినట్టు
మాట్లాడి అసలు యాక్చువల్లీ అసలు వాళ్ళని ఒక రకంగా మ్యానిపులేట్ చేశారు మొత్తం. మ్యానిపులేటే కాదు, అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత కపట ప్రేమ ప్రదర్శించినారంటే ఉమ్, ఉద్యమకారుల మీద కూడా. తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి కేసీఆర్ పట్టించుకోలేదు అని, తర్వాత శంకరమ్మ విషయంలో, శ్రీకాంతాచారి విషయంలో, ఇషాన్ రెడ్డి ఇప్పుడు విషయంలో, గత మిగతా వాళ్ళ విషయంలో ప్రభుత్వం చాలా గొప్ప గొప్పగా చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా మొత్తానికి ఓట్లయితే దండుకున్నాడు. వచ్చిన తెల్లారిని చోటుకున్నాడు. అంతేందుకమ్మా గద్దరికే ద్రోహం చేసినాడు. అవును గద్దరికి వాళ్ళ బిడ్డకి ఫస్ట్ సారి సీట్ ఇచ్చి వెన్నెలకి సీట్ కంటర్ ఇస్తా అని చెప్పాడు. ఇచ్చి అవును. దాని తర్వాత మళ్ళీ బొందబెట్టినాడు కదా. మళ్ళీ వేరే వాడికి ఆ గణేష్ అనేటువంటి తెప్పించుకొని ఆయన పార్టీలకు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వచ్చిన పార్టీకి తెచ్చుకొని అతనికి ఇచ్చినారు. అవును అవును. అయితే ఇంకొక విషయానికి వస్తే సార్, ఇక్కడ ఈ అమరవీరులకు సంబంధించి పెద్దపీట వేసినట్టు ఏది నెలకి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. అంత అవుతుంది. ఎవరికి పైసా ఇచ్చింది లేదు. మొన్న ఒక జీవో ఇచ్చినాడు. ఏది ఈ కొంతమంది పద్మశ్రీలు ఆ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని కళలలో ఇప్పుడు ఇచ్చినారు కదా సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి ఏదో 25,000 ఇవ్వడానికని సాంస్కృతిక శాఖ ఒక జీవో ఇచ్చినట్టుగా నేను పేపర్లో చదివినాను. అంతే, అది ఏది తప్ప వేరే. అంటే ఉద్యమకారులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి 25,000, అలాగే ఇంటికి సంబంధించి ఒక ఉద్యోగం, అలాగే ఇల్లు, అదే అలాగే ఇంకొక ఎవరైతే విషయం ఏంటంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, ఆ ప్రాణాలు అమరవీరుల కుటుంబాలకి అనేది మాట. ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర సమర యోధులుగా ప్రకటిస్తామని చెప్పాడు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన అసలు రేవంత్ రెడ్డి మాటల్ని ఎవడు సీరియస్ తీసుకోవట్లేదమ్మా. ఈయన అంతా గాలివాటం మాటలు మాట్లాడతాడు, ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంక ఇలా అంటే మనం కూడా ఏం మాట్లాడలేం. అలాగే ఉద్యమ కాలంలో ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ ఎత్తేస్తామని కూడా చెప్పారు. ఆయన వల్ల ఇంకా దాని గురించి అయితే ఎక్కడ ఊసులేదు మాట్లాడలేదు. ఆయన ఇక అది ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి నుంచి మనం ఇట్లాంటి ఆశలు పెట్టుకోలేము. ఎందుకంటే ఇతరులను తెలంగాణ కాంక్షించిన వాడు కాదు, తెలంగాణ కోసమని ఉద్యమం చేసిన వాడు కాదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా రేవంత్ రెడ్డిని జై తెలంగాణ అనగా చూసారా? లేదు. ఉద్యమ సందర్భంలో జై కూడా కాంగ్రెస్ జై సోనియమ్మ అనే మాట తప్ప ఎక్కడా కూడా అది అంతే. అది బానిస భావాల స్వభావం నుంచి వచ్చినాడు అతను. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఒక డిఫరెంట్ పొలిటికల్ కల్చర్లో అతను ఎదిగినాడు. అతనికి స్వచ్ఛందమైనటువంటి స్వతంత్రమైన భావాలు గల వ్యక్తి కాదు. పాత మతమౌఢ్యము మూఢ ఆలోచనలు అయ్యాయని. అవునా? రైట్ సార్, ఒక్కసారి ఈ విషయాలకు వద్దాం సార్. మన ఇక్కడ ఒకటి రాసింది చూసారా, మొదటి విడుదలలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఒక్కసారి సార్, గత 2 నెలల నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచమని, డిఎస్సికి టెస్ట్కి జస్ట్ 1 మంతే తేడా ఉందని పాప నిరుద్యోగులు మొరపెట్టుకున్నా ఎక్కడ సార్? ఏం చేయలేదు కదా. వాళ్ళతో కనీసం చర్చలు కూడా పెట్టలేదు. అందుకు కాకుండా వాళ్ళు మాకు ఈ పరీక్షల మధ్యలో నిడివి చాలా తక్కువ ఉంది, కొంత టైం ఇస్తే ఇంకెక్కువ మంచిగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తామంటే వాళ్ళని సన్నాసులు బొన్నాసులు అని చాలా నాన్న దుర్భాషలాడు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్లాకుల పోస్టులు భర్తీ. ఏది సార్? ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. మీరు ఆ ఎన్నికల ప్రణాళికను, ఆ మేనిఫెస్టోని పెట్టుకొని కనుక ప్రశ్నలు వేస్తే అన్నిటికీ ఏం కాలేదు అని చెప్పి నాకు కూడా అసలు ఒక న్యూనతాభావం వస్తుంది. అదే సార్, పాపం సార్. అంటే ఏం లేదు సార్, నిరుద్యోగ యువతకి ఉపాధి ఆశలు కల్పించేందుకు ప్రతి నెల 4,000. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంటే జరగలేదు. హాస్టల్ వసతులు లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా లా కాలేజ్ ఉంది, అక్కడ కొంతమంది విద్యార్థులు చదువుతున్నారు, వాళ్ళకి స్కాలర్షిప్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళకి మెస్ లేదు, భోజనం చేయడానికి మెస్ లేదనమాట. అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్లీ ఇతను ఉన్నత చదువులు చదువుకొని ఉంటే చదువు యొక్క వాల్యూ, విద్య యొక్క వాల్యూ ఇతనికి అర్థమైంది. ఇతను చదివింది ఏదో అంత ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉన్నట్టుంది. ఆయన సబ్జెక్ట్ చూసినా, అంటే ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఇప్పుడు మనం ఇవి చర్చించుకున్నామో వీటి గురించి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ రిలీజ్ చేశారు, దీని గురించి ఎక్కడా కూడా ఒక్క ప్రస్తావన కానీ ఒక్క మాట కానీ ఎక్కడ చర్చించలేదు. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయనే కావాలని ఒక ప్రత్యేకమైన పథకం ద్వారా రోజు చర్చని కేసీఆర్ కుటుంబం వైపు మరల్చుతా ఉన్నారు. ఇవాళ ప్రజా సమస్యల మీద ఏ ప్రజాప్రతినిధి మాట్లాడే అవకాశం లేకుండా బడ్జెట్ మీద చర్చనంతా కేవలం కేసీఆర్ కుటుంబం వైపు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాగ్దాన భంగం చేసిందనే దాని మీద తప్ప ఇతరత్రమైనటువంటి ప్రశ్నల మీద అసలు చర్చే జరగట్లేదు. ఎంతసేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, లేకపోతే కవిత మీద, వీళ్ళ మీద మనుబోయడం తప్ప మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏం లేదు వీళ్ళకి అసలు.
బేసికల్లీ ఫండమెంటల్లీ. అందుకే అది అంత పేలవంగా ఉంటుంది. బడ్జెట్ సెషన్లు అంటే ఓళ్ళ మీద ఓళ్ళు మనుబోసుకోవడం తప్ప ప్రజలకు సంబంధించిన ఇప్పుడు రైతు బంధు గురించి ఏదన్నా ఖచ్చితమైన ఒక వాగ్దానం అడిగారా ఏ ప్రతిపక్షం అన్నా? లేదు. మరి రైతు బంధు ఎప్పుడు ఇస్తారయ్యా? ఇస్తారా? ఇయ్యరా? అసలు ఏంటిది? రైతు బంధు మీద మీ స్టాండ్ ఏంది? రైతు భరోసా ఇస్తారా? రైతు బంధు ఇస్తారా? ఇట్లా ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళకు వాళ్ళు ఏందంటే ఒకళ్ళనొకడు అక్కడ సభలో తిట్టుకుంటారు. మళ్ళీ బయటకొచ్చి కలుసుకుంటారు. ఇది ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయన్న. ఓకే. రైట్ సార్. అంటే ఇప్పుడు ఖరీఫ్ టైం కదా! ఇంకా రైతు బంధు ఇవ్వడానికి గల ఇవ్వడు. కారణం? ఇవ్వడు. ఆ! ఆ అంటే ఇష్యూలు రుణమాఫీ చేశాము, రైతు బంధు. అవసరం లేదు అనేది ఆయన అభిప్రాయం. తర్వాత ఇంకోటేందంటే ఏవైతే అంటే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఏ ప్రోగ్రామ్‌ల వల్ల అయితే కేసీఆర్‌కు మంచి పేరొచ్చిందో హ్మ్. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు రైతు బంధు గానీ, లేతే రైతు బీమా గానీ, లేతే కేసీఆర్ కిట్లు గానీ, ఇట్లాంటి కొన్ని ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. కేసీఆర్‌కి పెట్ ప్రోగ్రామ్స్ అంటారు. అవి అమలు చేస్తే కేసీఆర్ పేరు ఎక్కడ చిరస్మరణీయంగా ఉంటుందో అనేటువంటి భయము రేవంత్ రెడ్డి పార్టీ పీడిస్తుందన్నమాట. తర్వాత సహజంగా అంటే రాజకీయాలలో ఏవో వైషమ్యాలు ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు విభేదించుకుంటారు. కానీ వ్యక్తిగతంగా ఇంత నీచంగా ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఇప్పుడు అతను అంత నీచంగా పోతున్నాడు. ఇప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి కూడా కేసీఆర్‌ని విమర్శిస్తాడు. రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తాడు. బట్టి విక్రమార్క విమర్శిస్తాడు. శ్రీధర్ బాబు విమర్శిస్తారు. కానీ వాళ్ళు విమర్శించినప్పుడు అదేదో రాజకీయమైన విమర్శలాగానే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కుటుంబాన్ని విమర్శించినప్పుడు కానీ, టీఆర్ఎస్ పాలన విమర్శించినట్టు కానీ వ్యక్తిగతంగా ఏదో మనసులో అక్కసు పెట్టుకొని తిట్టినట్టుగా కనబడుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు అదంతా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దితే పాపం వాళ్ళంతా అదే ఇబ్బంది కదా! ఇప్పుడు పడలేదా? ప్రజలకి అల్లల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళకి గావాల్సిన ఏ సమస్యకు పరిష్కారం లేదు. అసలు ధరణి సమస్యలు కుప్పలు తెప్పలుగా అటనే పడి ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నది ఏదో అరకొరిగా కొంత కంటి తుడుపు చర్యలాగా ఉంది. అది కూడా మళ్ళా దాంట్లో రుణమాఫీ లోపల వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలా అని డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు జరిగిన ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పి బ్యాంకర్లు రైతులను పీడనకు గురి చేస్తా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ హరీష్ రావు గారు చెప్పారు కదా శాసనసభ వేదిక మీదనే బ్యాంకర్లు ఎట్లా రైతులను హింసిస్తున్నారు అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రికి ఎంతసేపు తన పదవిని కాపాడుకోవాలి, ఇతర పార్టీలను ఎట్లా చీల్చాలి, తన పార్టీలో వాళ్ళని ఎట్లా చేర్చుకోవాలనే దాని మీదనే శ్రద్ధ ఉందమ్మా. ఇప్పుడు ఈ మూసీ నది సుందరీకరణ విషయానికి వస్తే గనక 1,50,000 అది కోట్లు దానికి ప్రయారిటీ ఐటెం ప్రకటించి కాదమ్మా. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్ కానీ, రాష్ట్రంలో డెవలప్ చేయాల్సిన విద్యా వ్యవస్థ విషయంలో కానీ, లేతే హెల్త్ విషయంలో కానీ ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది. యువకులకు హాస్పిటల్స్ ఉపాధి రెనోవేట్ చేయట్లేదు ఎక్కడ. ఉపాధి అవకాశాలు కల్పించాలి స్కూల్స్ యువకులకు. స్కూల్స్ అట్లాంటిది కూడా ఏది లేకుండా మూసి సుందరీకరణ అని మొదలెట్టుకున్న అసలు అది అర్థం లేనిది ఇది. అందుకే కేంద్రం బడ్జెట్ లోపల మనకి ఏ చారాన కూడా రాలేదు. అంటే అవును. నాన్ ప్రయారిటీ ఐటమ్స్‌ని ప్రొజెక్ట్ చేయడం వల్ల వచ్చిన నష్టం. సార్ అయితే ఇక్కడ మీరు కేంద్రం గురించి ఎత్తారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలని మన తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి 8 మందిని గెలిపించుకున్నారు. Correct. అలాగే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ పోస్టులో కూడా ఉన్నారు. ఎక్కడ కూడా అంటే బడ్జెట్లో కనీసం తెలంగాణ స్టేట్‌కి ఇప్పుడు 8 అస్సలు 10 బీజేపీ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏ రకం కూడా బీజేపీ నుంచి అంటే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు కానీ, బీజేపీ ఎంపీలు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ మీద పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఏ అసలు ఒక్కడు కూడా మేము పోయి ప్రధానమంత్రితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు తీసుకొస్తాం, ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాం అని చెప్పిన వాడు లేడు. హ్మ్. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు దీని మీద పెద్దగా ఎక్కడ చర్చించట్లేదు? ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళ అయ్యుండి వీళ్ళెందుకు అంటే నిధుల గురించి ఎందుకు అసలు చర్చించాలి లేకపోయారు? అని అంటే రాజకీయాలలో యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే చర్చిస్తారమ్మా. ఇప్పుడు మన ఎంపీలందరూ వ్యాపారవేత్తలమ్మా. వీళ్ళకు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వీళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వీళ్ళు ఎంపీలు అయ్యేది ఎందుకు? కేంద్రంలో కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవాలి, కొన్ని బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ రకంగా వాళ్ళు ఆర్థికంగా సుసంపన్నంగా కావాలని తప్ప ప్రజల తరఫున మాట్లాడేటాడు ఎవడున్నాడు చెప్పండి నాకు? ఏ ఓ ఎంపీ కేవలం రాజకీయాలే చేస్తున్న వ్యక్తి నాకు ఒక్కరిని చూపెట్టండి మన ఎంపీలలో. హ్మ్. అందరూ దేర్ ఆల్ బిగ్ బిజినెస్ పర్సన్స్. హ్మ్. అది ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అంటే ఇంకా నడుస్తున్నాయి కదా బడ్జెట్ సెషన్స్ 31st వరకు. 31st వరకు నడుస్తూ ఉంటాయి. ఈ 31st లోపల ఇటు నిరుద్యోగుల గురించి కానివ్వండి,
అమరవీరులకి సంబంధించి ఎక్కడ కూడా ఈ 4 రోజుల్లో కూడా ఎలాంటి ప్రస్తావన రాకపోతే ఏం జరుగుతుందంటారు? ఏం జరగదు. ఇట్లనే ఉంటది. ప్రభుత్వం ఇట్లాంటిదే, ఇది ఒట్టిగా మాట చెప్పి మభ్యపెట్టింది అని అంటారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంగతి కూడా ఇంతవరకు ఏం తేలలేదు. జాబ్ జూ క్యాలెండర్ ఇస్తాడా? అవును. లేడా? ఏం అవును. జూన్ జరుగుతది అనేది నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసని ఇంతకుముందు ఎన్నికల హామీలో చెప్పినటువంటి అంశం కూడా మనం చూసాం. బట్ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ గురించి ఎలాంటి మాట లేదమ్మా. నేను లేదు. చెప్తున్నాను గదా! ఆయనకి బేసికల్‌గా ఫండమెంటల్‌గా ముఖ్యమంత్రికి అవగాహన తక్కువ. ఆయనకి నాలెడ్జ్ లేదు. ఆయన విషయాలను తెలుసుకునేటువంటి ఔదార్యం లేదు. ఆయన ఎంతసేపు ప్రతిపక్షాలను చీల్చాలే, తన నాయకత్వంని లక్షణాలను ఉన్నది గోరంతలు కొండంతలుగా చెప్పుకోవాలి ఢిల్లీలో. ఇది ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ. తత్వం. సార్ ఒకసారి మూసీ నది సుందరీకరణ దగ్గరికి వద్దాం సార్ ప్లీజ్. రైట్. ఓకే. ఏమనుకోవద్దు. అయితే ఏంటంటే ఇక్కడ దాదాపు 55 కిలోమీటర్లు ఉన్న మూసీ నది దాని చుట్టూ చాలా చాలా ఎంకరేజ్‌మెంట్స్ వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది సాధ్యం కాదమ్మా. అది చేసేది కాదు. అంటే ఇప్పుడు ఒట్టిగా దాని అక్రమ కట్టడాలు తొలగించాలన్నా అక్కడి నుంచి పంపించాలన్నా మినిమం 400 to 500 crores వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఉంది వాళ్ళకి. అండ్ దట్టు ఇది ఏంటంటే గతంలో కూడా చాలా మంది ట్రై చేసినారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎంక్రోచ్‌మెంట్స్‌ను ఆపడానికని. అప్పుడు అక్కడ మజ్లిస్ యొక్క ప్రెషర్‌లోకి లోనై ఏ ప్రభుత్వము ఏది కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేపట్టలేకపోయింది. ఇతను కూడా ఏం చెయ్యలేడు, చెయ్యడు. ఆ మిస మీద కొన్ని డబ్బులు దండుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లు రిలీజ్ చేశారు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే ఉంది. అంత అవుతుందేమో. ఏం 1500 కోట్లు, దాంట్లో ఏం జరుగుతుంది, ఏంటిది, అదంత పెద్ద ప్రయారిటీ ఐటమ్ కాదు నా దృష్టిలో. మ్మ్. ప్రయారిటీ ఐటమ్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, మ్మ్. అది గ్యారంటీ. తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో మరీ పరమ దరిద్రంగా ఉంది. అవును. అసలు ఉపాధ్యాయుల నియామకాల్లో అయితేనే నాణ్యతా లోపాలని అవి అయిందా. దాని తర్వాత హెల్త్ విషయంలో వాళ్ళ నానా రకాలైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి ప్రజలకి. అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి తొలకరి వర్షాల వల్ల. వాటి మీద చర్యలేవి. అది రైట్. మీరు అన్నట్టు హాస్పిటల్స్ రెనోవేట్ చేయట్లేదు. ఎక్కడ స్టాఫ్ మీద ఒక ఆ, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక మానిటర్ చేయట్లేదు. అలాగే స్కూల్స్ రెనోవేట్ చేయట్లేదు. ఎక్కడ అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఒక్క విషయం కూడా వీటి మీద ఎక్కడ ఫోకస్ అసలు పెట్టట్లేదు. ముఖ్యమంత్రికి అంత సమయం లేదు, ఈ విషయాల మీద ఆలోచన లేదు. ఆయన ఎంతసేపు తన ఓన్ ఫ్యామిలీ కన్సర్న్స్ ఎట్లా డెవలప్ కావాలి, తను ఎట్లా వ్యక్తిగతంగా డెవలప్ కావాలి, ప్రత్యర్థులను ఎట్లా దెబ్బ కొట్టాలి, అంతే. అది తప్ప రాష్ట్ర పురోగతి మీ విషయంలో కూడా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదమ్మా. ఆయన క్లారిటీ కూడా లేదు. ఆయనకు తెలియదు అసలు బేసికలీ. ఇంకా మీరు ఆయన పరువు తీసినట్టు మాట్లాడుతుంటే నేను కూడా ఏం అడగలేకపోతున్నాను సార్. వాస్తవం అది. ఎందుకంటే నేను మాట్లాడాను కదా ఆయనతో ఒక 10-15 మినిట్స్ ఆయనతో డిస్కస్ చేసినప్పుడు, అంటే ఆయన అండర్స్టాండింగ్ చూసినప్పుడు ఐ కెన్ రీడ్ ఎ పర్సన్ ఇన్ ఎ సెకండ్. నేను నిమిషంలో గుర్తిస్తా ఆయన దగ్గర ఎంత సత్తా సామర్థ్యం ఉంది అనేది. నేను చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రి మెదడులో ఏమీ లేదమ్మా. రాష్ట్ర పరిపాలన విషయంలో కానీ, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి విషయంలో కానీ అసలు అతనికి కమిట్మెంట్ లేదు. బేసికలీ ఫండమెంటల్లీ హీ డజంట్ హ్యావ్ కమిట్. ఈజ్ అ వెరీ కోర్స్ పర్సన్ విత్ లీస్ట్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ టు లైఫ్. చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి చూద్దాం మనం. ప్రతి ఏటా జూన్ 2 నాటికి ఇది అయిపోయింది ఆల్రెడీ మనకి ప్రకటించిన, అంటే సెప్టెంబర్ 17 లోపల నియామకులు మొత్తం అంతా పూర్తి అంటే భర్తీ చేస్తామని అన్నారు. అసలు ఇది జరిగిద్దంటారా? అంటే ఏది జరగదు. నేను చెప్తున్నాను కదా, ఇక అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హెస్ బికమ్ ఎ లయబిలిటీ టు ద కాంగ్రెస్ పార్టీకి ఇతను ఒక పెద్ద గుదిబండలాగా తయారండి. ఇతని వల్ల ఏం జరగదు అనేటువంటి విషయం ప్రజలు గ్రహించినారు. అసలు బూతులు తిడుతున్నారు తెలుసా. ఇప్పుడు మీరు చూసారు కదా, మీతో పాటు నేను కూర్చున్నంతలో దాదాపు ఒక 7-8 కాల్స్ వచ్చినాయి. రైతు బంధు పడలేదని చెప్పేసి ఫోన్ చేశారు. అది మా మార్టిగేజ్ అయిన వాళ్ళకు కూడా వస్తుందా అంటే, మేము మా తనఖా పెట్టాము, మా భూములని అట్లా డబ్బులు తెచ్చుకున్నాము, బంగారం కుదవబెట్టి అప్పులు చేసినాము, మరి మాకేమైనా రుణమాఫీ అవుతా, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తా ఉన్నా. మీరే చూస్తున్నారు కదా. సో అంటే ప్రజలకి ఇంకా కూడా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అన్నటువంటి ఆశ ఇంతకాలం ఉండింది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా వాళ్ళు గుర్తిస్తున్నారు. ఏమండి, రేవంత్ రెడ్డి మాకు మోసం చేసినాడు, మమ్మల్ని అనవసరంగా కేసీఆర్కు వ్యతిరేకంగా మార్చాడని. ఇప్పుడు ఇదే పాలన 7 నెలలకే ఇంతలా మనకు కనబడుతుందంటే ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఎంతో ఉంది. 4 సంవత్సరాలు 3 అంతా ఇవంతా రేవంత్ రెడ్డికి ఇవ్వరు. కాంగ్రెస్ అంత పెద్ద సాహసం చేయదు. మ్యాక్సిమం అయితే 3-4 మంత్స్ కంటే ఎక్కువగా ఈయన ఉంటాడు ముఖ్యమంత్రిగా అన్న అయితే నమ్మకలేదు. ఇప్పుడు అసలు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో చేరట్లేదు అంటే, ఈయన పరిపాలన మీద వాళ్ళకు కూడా ఏవగింపు ఉందన్నమాట ఒక రకంగా. అసలు ఏ మాత్రం హ్యూమన్ అప్రోచే లేదమ్మా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే అవతలి ఎవరైతే ఇంకా సెంట్రల్లో ఉన్నారు, ఈ
మన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళైనా సరే అంటే ఇచ్చిన గ్యారెంటీల విషయంలో ఒక్కసారి ఏం జరుగుతుంది అదే అనేది ఇప్పుడు ఏదో వరంగల్ మీటింగ్కి పిలుస్తాము, మ్మ్. రుణమాఫీ విషయంలో కూడా రాహుల్ గాంధీతో మాట్లాడిస్తాము అది ఇది అని చెప్తున్నారు కదా, సభ మ్మ్. పెడుతున్నామని. మ్మ్. ఆ రోజే ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించేలాగా రాజీవ్ గాంధీతో రాహుల్ గాంధీ ముందు ఈ సమస్యలు లేవనెత్తే విధంగా ఏదైనా ఒక కార్యాచరణ చేపట్టాలన్నది మా ఆలోచన. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే ఇదే ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా యూత్ డిక్లరేషన్ కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏవి అలవి కానీ హామీలే తప్ప ఎక్కడ ఏ ప్రజలకి ఏది మంచి జరగలేదనే చెప్తున్నారు. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.